హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇది శనివారం ఉదయం లాగండి. శుక్రవారం అయితే నేను ఏం లాగు తీయలేదు. చిన్న పని ఉండి ఊరు వెళ్ళవలసి వచ్చింది. దానివల్ల నేను వ్లాగ్ ఏది తీయలేకపోయాను. ఈరోజు శనివారం ఉదయమే తీస్తున్నాను. శనివారమే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజుకి ఏది వ్లాగ్ లేదని. ఊరు వెళ్తే చాలా నీరసం అయిపోతాం కదండి జర్నీస్కి. అందులో ఒక పిల్లోని పెట్టుకుని తిరగాలంటే చాలా కష్టం. తర్వాత నిన్న ఉన్న అంట్లు అవి ఏమీ చేయలేదండి. పని అయితేనే నైటు వచ్చిన తర్వాత చేద్దామని అనుకున్నాను. ఈ లోపల పిండిలు అవి రుబ్బాను. ఇడ్లీ పిండి, దోశల పిండి ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత చంటోడు ఉన్నాడు కదా, వాడైతే నన్ను చేయి దిగలేదండి. ఏమీ చేయనివ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేస్తాం, పిల్లలకన్నా ఎక్కువ ఏది కాదు కదా. అందుకుని వాడిని పడుకోబెట్టడంలోనూ నాకు నీరసం వచ్చి అలా ఉండిపోయాను. దానివల్ల అవన్నీ ఉదయం చేయవలసి వస్తుంది. ఇవన్నీ నీట్గా నిన్న సాయంత్రం తుడిసినా మళ్ళీ ఉదయం కూడా తుడాలి కదండి. అందుకు పొద్దుటే ఫస్ట్ లెగ్గానే మొహం కడిగిన వెంటనే గుమ్మాలు తుడిచేస్తూ ఉంటాను. ఎందుకంటే అలా తుడిస్తేనే నీట్గా ఉంటాయి. లేదంటే పాచికుమ్మాలు ఉండిపోతాయి కదా. ఒక్కొక్కసారి గదుల్లో ఎవరైనా పడుకుంటే గదులు తొండండి. హాలు, వంటగది, దేవుడి గది అది తుడుచుకుంటాను. కానీ ఇప్పుడు దేవుడి గది తొడడానికి లేదు. ఎందుకంటే మీకు రేపటి వ్లాగ్లో చెప్తాను నేను ఆ విషయం ఏంటనేది. ఒక 15 రోజుల వరకు మేమైతే పూజలు ఏది చేసుకోకూడదు. మేము దీపారాజన చేసే వీడియోస్ ఏమీ రావు. చూసారు కదా, ఇక ఎన్ని గిన్నెలు ఉండిపోయినాయో శుక్రవారం ఉదయం నుంచి శనివారం పొద్దునకి. ఆ రోజంతా తోమక ఎన్ని గిన్నెలు అయిపోయినాయండి. ఇవన్నీ తోమాలంటే మ్యాక్సిమం ఒక గంట, 30 గంట పడుతుంది అనమాట. కానీ పిల్లోడు ఇంకా లేగలేదు, పడుకున్నాడు కదా అని చక్కగా గుమ్మాలు కడిగి తుడిసేసానండి ఫస్ట్. ఇవి కూడా తోమేసుకుంటే తర్వాత లేచినా ఎలా మేనేజ్ చేసుకుంటూ టిఫిన్ చేద్దాంలే అని చూశాను. మీకు విషయం చెప్దాం అనుకున్నాను. స్వామి ఊరు వెళ్ళారు కదా, ఈరోజు అయితే వస్తారు. కానీ వచ్చినా ఏమీ లేదండి. దీపం పెట్టుకోవడానికి లేదు, నైవేద్యం పెట్టడానికి లేదు. చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా ఊళ్ళో ఒకళ్ళకి ఇదయ్యారు. మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ భార్య చిన్నత్తగారు. దానివల్ల స్వామికి అయితే తెలియదు ఇవేమిని. ఆయన వచ్చేస్తారు. అంట్లు తోవేసిన తర్వాత టీ పెట్టుకుని తాగుతున్నానండి రిలాక్స్గా. ఒక 10 నిమిషాలు కూర్చోవచ్చు కదా అని. దానివల్ల వచ్చినా కూడా మేమేమీ దీపారాజన అది చేసుకోకూడదండి. అందుకుని ఇంకా దీపారాజన వీడియోస్ అవి ఏమీ రావు స్వామి వచ్చినాని. అందుకే మీకు ఈ వీడియోలో చెప్పేస్తున్నాను నేను. అంటే మాకు సూతకం వచ్చిందండి, అదే మైలు అంటాం కదా. దానివల్ల స్వామి వచ్చినా ఈరోజు దీపం పెట్టుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇంకా మీకు స్వామి తెచ్చిన ప్రసాదాలు కానీ దీపం పెట్టడం కానీ ఇది ఏది చూపించడానికి అవ్వదు. అందుకే వీడియోలో చెప్పేస్తున్నాను నేను. మీ స్వామి ఊరు వెళ్ళారు కదా, ప్రసాదాలు తీసుకొస్తారో, మీరు పూజ చేయలేదు, దీపం పెట్టలేదు అని అడుగుతారని ఈ వీడియోలోనే చెప్తున్నాను నేను. తర్వాత ఉప్మా చేద్దాం కదా అని అనుకున్నానండి. వరినొక ఉప్మా అయితే మా చంటోడు కూడా తింటాడు. చక్కగా వరినొక చేస్తాను, వేడి కూడా చేయదని నేను అన్నానండి. మా అబ్బాయి ఏమో వద్దు, నాకు కరాచీని ఒక ఉప్మాయే కావాలని అన్నాడు. వాడు, నేను, పిల్లోడు ముగ్గురికి వాదం అనమాట అండి. వరినొక నేను, కరాచీ అని ఆడు. ఇంకేం చేస్తాం, పిల్లలకి ఇష్టమైనదే చెయ్యాలి కదా అని కరాచీ నూకే డిసైడ్ అయిపోయానండి. ఫస్టే నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కొద్దిగా నూక వేపామనుకోండి, ఉప్మా చేసినప్పుడు జిగురుగా చేతికి అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు ఉప్మా అనేది. ఉప్మాని చాలా రకాలు చేయొచ్చు, ఇది సింపుల్ మెథడ్ అండి. పోపు దినుసులు నేను కంపల్సరీగా జీలకర్ర వేస్తాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయ వేసానండి. ఇంక ఎటువంటి ఏం వేయలేదు, సింపుల్గా చేసాను. పైన 1 స్పూను నెయ్యి వేసుకున్నాం అనుకోండి, ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగానే. తర్వాత ఈ నూక అనేది వేడిగా ఉన్నప్పుడే తినేయాలండి మనం, లేకపోతే చల్లారితే తినలేము. సరే అని మా బాబు పెట్టేశాను, చంటోడు పెట్టేశాను, నేను పెట్టేసుకున్నాను.
సరే బట్టలు వేసేద్దాం కదా అని ఏరియల్ డిటర్జెంట్స్ తీసుకున్నానండి నేను. ఇది 3 కేజీలన్నర ఉంది. అంటే మనకి 600 అలా పడింది. పర్వాలేదంటారా? నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నానండి, డీమార్ట్లో అది తీసుకోలేదు. డీమార్ట్కి వెళ్తే మనకు కావాల్సినవే కనుక అక్కర్లేనివి కూడా తీసేసుకుంటాం కదా, అందుకు బయట షాప్లోనే తీసుకున్నాను. 3 కేజీలన్నర 600కి వచ్చింది నాకు. మీరు ఆ రేటు కరెక్టా కాదా నా కామెంట్లో చెప్పండి. తర్వాత బట్టలన్నీ వేసేసి వాష్ పెట్టేశానండి. తర్వాత మీలో ఎవరికైనా తెలుసో తెలీదో ఈ కర్రీ చూపిద్దాం డీటెయిల్గా అని ఈరోజు ఈ కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. కొద్దిగా దొండకాయలు ఉన్నాయి, పాడైపోతున్నాయి. కొన్ని బంగాళదుంపలు ఉన్నాయండి, అవి కూడా పాడైపోతున్నాయి. ఈ రెండాటిలతో మంచి ఫ్రై చేశాను. సూపర్గా వచ్చింది. బాగా రాకపోతే వీడియో పెట్టకపోదామని అనుకున్నాను, కానీ బాగా వచ్చింది. నేను ఏం చేశానంటే దొండకాయలు చక్కగా ముక్కలు కోసేసి, బంగాళదుంపలు చిన్నవి ఉన్నాయి కదండి చెక్కేసి, రెండు కలిపి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టానండి. ఒక పక్క పప్పుచారు పెట్టాను. ఈ పొయ్యి మీద పెట్టిన తాలింపు పెట్టేశాను అనమాట, సాంబారి. తర్వాత దొండకాయలు బంగాళదుంప బాగా ఉడికిపోయినాయండి. అవి తీసి బంగాళదుంపలు పొడవుగా ముక్కలు కోసాను. దొండకాయలు పిండేసి పక్కన పెట్టేశాను, వాటర్ ఉంటుంది కదా. తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఇంకేంటి వెల్లుల్లిపాయ. ఇన్ని రోజులకి వెల్లుల్లిపాయ వేసానండి నేను. వేసి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, పసుపు వేసాను. ఇవి ఏగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసానండి. చాలా బాగుందండి ఫ్రై అయితేని. మీరు ఎవరైనా కంపల్సరీగా తప్పకుండా ప్రయత్నించండి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఈ దొండకాయలు వేసానండి. దొండకాయలు కూడా కొంచెం బంగాళదుంప వేగకపోయినా దొండకాయ నూనెలో వేగితే సూపర్గా ఉంటుందండి. ఈ ఉల్లిపాయతో పాటు పోపుతో పాటు దొండకాయలు కూడా ఒక 2-3 నిమిషాలు చక్కగా నూనెలో క్రిస్పీగా వేయించానండి. వేపితే చాలా బాగుందండి ఫ్రై అయితేనే. నేను ఎప్పుడు లైఫ్లో దొండకాయ ఆలుగడ్డ ఫ్రై అనేది ఎప్పుడు చేయలేదు, చూడలేదు, వినలేదు. ఇదే ఫస్ట్ టైం చేయడం. ఈ ఆలుగడ్డలు కూడా బాగా ఉడికిపోకూడదండి, 3% ఉడకాలి, 1% ఉడకక్కర్లేదు. అలా ఉడికినప్పుడు మనకి ఫ్రైలో చక్కగా ఉంటాయి, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. అలా ముద్దలా అవ్వకుండా చాలా బాగుందన్నమాట. ఉప్పు అది వేసాను కదండి, చూసుకుని వేసుకుందాం. చక్కగా అవన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక 10 నిమిషాల్లో మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మా చంటి పిల్లోడు ఊరుకోవట్లేదు, అన్ని సంకలో పెట్టుకుని నేను ఈ సాంబార్ కూడా రెడీ చేస్తాను కదా. చక్కగా మళ్ళీ ఒక 10 నిమిషాల్లో నాకు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ లోపల చక్కగా చూపించి కంపల్సరిగా ఈ ఫ్రై చేసుకుని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. నాకు ఎండుమిరగాయ, పచ్చిమిరగాయ వేసిన కారం సరిపోలేదండి, అంత కొంచెం కారం వేసుకున్నాను. చాలా సూపర్గా ఉందండి, నేను ఎక్కడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేసి మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉంటాయి చూడండి. అదిగో పర్ఫెక్ట్గా చక్కగా ఏగిపోయింది. తర్వాత పిల్లోడికి తినిపించాను. తినిపించిన తర్వాత నేను కూడా పెట్టుకొని సర్లే ఆతృత అండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కదా, ఇది ఎప్పుడూ చేయలేదు. ఇది కనుక బాగుంటే మీకు వీడియో పెడదాం, లేకపోతే లేదన్న ఆతృతతో పెట్టుకుని అన్నం తినేస్తున్నాను నేను. చక్కగా సాంబార్ వేసుకుని అలా కొద్ది దొండకాయ, బంగాళదుంప నంచుకొని అలా ములగాగా సాంబార్తో ముద్ద పెట్టుకుంటే ఉంది నా సామిరంగా. సూపరు అంత టేస్టీగా ఉందండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సూపర్ కాంబినేషను. మీరు చేసి నాకు కామెంట్ పెట్టండి, బాగోకపోతే నన్ను అడగండి. పర్ఫెక్ట్గా అలాగే చెయ్యండి, ఉడకబెట్టి బాగా వస్తుంది. బాయ్ అండి.